అగ్నిమాపక సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన భీమడోలు అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించారు. తొలుత ఫైర్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఫైర్ ఆఫీసర్ నాగరాజు వాహనాల పనితీరు, సిబ్బంది జాబ్ చార్ట్ తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ సిబ్బంది అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 100 అత్యాధునిక ఫైర్ వాహనాలు కొనుగోలు చేస్తున్నామని, అలాగే రోడ్డు ప్రమాదాల సమయంలో వాహనాలు తరలించేందుకు హైడ్రాలిక్ ఫాస్ట్ రెస్పాన్స్ వెహికల్స్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 17 నూతన అగ్నిమాపక కేంద్రాలను నెలకొల్పుతున్నామని, 35 ఫైర్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. జరిగింది. దీనికి సంబంధించి మనకు భీమడోలు అగ్నిమాపక కేంద్రానికి రేపు ఫ్యూచర్లో మనం ఎటువంటి ఎక్విప్మెంట్ మనం ప్రొవైడ్ చేయాలి అనే దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కొత్త వాటర్ టెండర్ను కూడా మనకు రేపు ఫ్యూచర్లో ఇక్కడికి అలాట్ చేయడం జరుగుతుంది. ఈ ఉండేటువంటి వాటర్ టెండర్ ప్లేస్లో కొత్త వాటర్ టెండరు, అదేవిధంగా హైడ్రాలిక్ ఎక్విప్మెంట్. సో దీంతోపాటు ఎక్కువగా నేషనల్ హైవేస్ కూడా ఈ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో పాస్ ఆన్ అవుతున్నాయి కాబట్టి హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయిపోయి టీమ్స్ను సేవ్ చేయడం కోసమని హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అటువంటి ఒక చిన్న మినిస్ట్రీ వెహికల్లో ఫాస్ట్ రెస్పాండర్ వెహికల్ అని ఒకటి పెడుతూ రెస్క్యూ ఎక్విప్మెంట్ని కూడా దాంట్లో పెట్టేస్తూ ఇక్కడ ప్లేస్ చేయడానికి డిసైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళకి స్టేషన్లో మనకు వాటర్ రెస్క్యూ కాల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఐఆర్పీ కూడా అంతకుముందు ఉన్నాయి, అవన్నీ కండెమినేషన్ అయిపోయింది. కొత్తవి కూడా మనం ప్రొక్యూర్ చేస్తున్నాము. ప్రొక్యూర్ చేసినప్పుడు వీళ్ళకి ఇదే స్టేషన్లో మనం సప్లై చేయడం కూడా జరుగుతుంది. సో ఇదే విధంగా మనకు 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కింద మనకు 253 crores శాంక్షన్ కావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 75%, స్టేట్ గవర్నమెంట్ 25%. దీంతో మనము స్టేట్ మొత్తం పైన ఒక 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలను, అదేవిధంగా 35 ఫైర్ స్టేషన్స్, ఎగ్జిస్టింగ్ ఫైర్ స్టేషన్స్ను రినోవేట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో దీంతోపాటు మనకు అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అన్నింటిని కూడా మనం కొనడం జరుగుతుంది. రెస్క్యూ ఎక్విప్మెంట్ మెయిన్గా ఫోకస్ చేస్తూ